इस टीचर्स डे पर असातिज़ा के लिए रेवंत रेड्डी की जानिब से इंतहाई मायूस कुन तोहफ़ा। सोशल वेलफेयर के स्कूल्स में काम करने वाले तकरीबन 6200 जुज़ू वक्ती असातिज़ा, लेक्चरार्स और DEOs को एक वक्त बरतरफ करना एक घिनौना फेल है। हम BRS पार्टी की जानिब से इसकी शदीद मजम्मत करते हैं। T हरीश राव का बयान। 3 महीने से तनख्वाहें नहीं मिल रही थी। तनख्वाहें मांगने पर इन्हें नौकरी से निकाल दिया गया। क्या ये कांग्रेस हुकूमत अवामी हुक्मरानी है? क्या ये इंदिरम्मा की बादशाहत है जिसका इन्होंने जिक्र किया था? असातिज़ा को तालीमी साल के वस्त में बरतरफ कर दिया गया है, जिससे इनके अहले खाना गहरे गम में डूब चुके हैं। तुलबा का मुस्तकबिल संवारने वाले असातिज़ा की जिंदगियां इस तरह अचानक बर्बादी के मोड़ पर आ खड़ी हुई है। दूसरी जानिब आपके लापरवाही और बेहिस फैसले ने हज़ारों तुलबा के मुस्तकबिल पर सवालिया निशान भी खड़ा कर दिया है। BRS पार्टी की जानिब से T हरीश राव ने कहा कि मुतालबा किया जाएगा कि बरतरफ जुज़ू वक्ती लेक्चरार्स, असातिज़ास और DEOs को फौरी तौर पर बहाल किया जाए और 3 महीने की ज़ेरे इल्तिवा तनख्वाहें भी फौरी तौर पर इन्हें अदा की जाए। पेश है DTV9 की ये खुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब ज़रूर कर लें। पार्ट टाइम वाला 6 COE చేస్తారు 250 सर 6,000 కంప్లీట్ గా గురు క్లాస్ లో రన్ అవ్వడానికి సక్సెస్ఫుల్ అవ్వడానికి కంప్లీట్ గా మేమే రీజన్ అని చెప్పి స్కూల్ రన్ అవ్వడం చాలా ఇబ్బంది. నెక్స్ట్ ఉన్న స్ట్రెంత్ అదే సార్, ఉన్న స్ట్రెంత్ ఉన్న రెగ్యులర్ ఫ్యాకల్టీని కూడా వేరే స్కూల్స్ కి డిప్యూటేషన్ వేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ స్కూల్ రన్ అవుతుంది, అకాడమిక్స్ రన్ అవుతుంది. సో ఇట్లా మేము పిల్లల కోసం ఇప్పుడు ఇన్ని ఇయర్స్ కూడా లేడీస్ స్టాఫ్ అయినా జెంట్స్ స్టాఫ్ అయినా హౌస్ టీచర్ గా, లోకో పేరెంట్ గా, హెల్త్ పరంగా నైట్ స్టడీస్ అయినా, స్టేస్ అయినా, పిల్లలకి నైట్ టైం లో ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చినా గానీ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయినా ఈక్వల్ టు రెగ్యులర్స్ సార్. అయినా కానీ మాకు ఈ 3 months శాలరీస్ లేకున్నా గానీ పర్లేదు, వస్తుంది, ఒక జాబ్ అయితే ఉంది కదా అనుకున్న ఫీలింగ్ గా ఉంటుంది. అవును సార్, ఎవరికి రాలేదు. 4,000 మంది ఎవరు, 6,000 మంది పార్ట్ టైం వాళ్ళకు జీతం రాలేదు. COE వాళ్ళకి పార్ట్ టైం వాళ్ళకి జైల్స్ ఎవరికి 3 months నుండి రాలేదు సార్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ జస్ట్ మాకు ఏప్రిల్ ఎండింగ్ లో చెప్పినాం. మేము ఎక్కడైనా చూసుకుని ఇప్పుడు అకాడమిక్ ఇప్పుడు మిడిల్ లో మాకు ఎక్కడ ఎడ్యుకేషన్ స్కూల్స్ లో అలా కాదు సార్. ఇప్పుడు మా ప్లేస్ లో ఎవరినైనా ఇవ్వాలి అంటే మాకు ముందు మా ప్లేస్ లో మొన్న వచ్చారు, రాగానే వెళ్ళిపోయాం. రెగ్యులర్ ఇప్పుడు మా ప్లేస్ లో ఎవరైనా వస్తే మేము వెళ్ళిపోతాం. బట్ వాళ్ళు ఎవరు రాకుండా మమ్మల్ని సడన్ గా, నేనైతే సార్ మన సిద్దిపేట డిస్ట్రిక్ట్ పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. 4 days ఇంత వర్షాలలో కూడా మళ్ళీ నైట్ స్టేస్ చిన్న చిన్న పిల్లలు వచ్చింది అని అది ఇచ్చిన వెంటనే ఏం చేసిండ్రు, నాకు ఒక అంటే మా టీచర్స్ లో ఒక గిఫ్ట్, రేపు టీచర్స్ డే గిఫ్ట్ కావచ్చు సార్. నైట్ స్టేస్ కూడా చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి వెళ్ళినాం సార్. ఎంత ఏవి రేనున్నా ఏదున్నా కానీ చూసుకుంటూ వెళ్ళినాం. సడన్ గా ఎట్లాంటి ఇంటిమేషన్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు IIT ట్యాబ్ ర్యాంక్స్ రావడానికి కూడా సబ్జెక్ట్ అసోసియేట్స్ చాలా హార్డ్ వర్క్ చేసారు సార్. వాళ్ళకి బయట ప్రిపేర్ అయితే చాలా ఇప్పుడు బయట స్కూల్స్ లో ఇప్పుడు హైదరాబాద్ లో వాళ్ళు వెళ్తే ప్యాకేజ్ కూడా బాగుంటది, కానీ మిడిల్ లో వెళ్ళడం ఎందుకు? పిల్లల భవిష్యత్తు నాకు ఉద్దేశం కొద్దీ వాళ్ళు అక్కడే రన్ అవుతూ ఇన్ని రోజులు పిల్లలకు 3 months ఎవరికైనా ఇబ్బంది అవుతుంది కదా సార్. అయినా కానీ సాలరీస్ రాకుండా జాబ్ ఉందిలే వస్తుంది నాకు ఉద్దేశంతో ఫుల్ ఫ్లెడ్జ్ గా హార్ట్ఫుల్ గా మేము అందరం 100% ఇచ్చినాం. 100% రిజల్ట్ ఇచ్చినాం. ఎప్పటికైనా లేట్ నైట్ స్టడీస్ ఒక్కొక్కసారి 10:30 అయ్యి బస్సెస్ దొరకకున్నా కానీ ఇబ్బంది పడుకుంటాం.